హే శివశంకర్, ఏంటి ఇది దాంతో నాకేంటి పని? నీకు కాదు నాకు. జాగ్రత్త కంగారు పడకండి, ఈ కింద పడేయకండి. ఓపెన్ అయిపోయింది, టెన్షన్ పడకండి. ఉండండి, వన్ బై వన్. సార్ లాగండి సార్, ఇవ్వండి. ఎందుకు పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. లాగుతా. ఆ ఫైల్స్ గురించి ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ప్రాణం కన్నా ముఖ్యమైనది. అదే లాగుతున్నా. ఇందా పని అయిపోయింది. అందుకే పెద్దోళ్ళు పైకి వెళ్ళాలంటే మెట్లకి వెళ్ళాలన్నారు, లిఫ్ట్ లో కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. కుందేళ్లు కులసగా తిరుగుతున్నాయి, సింహం సరదాగా రావచ్చు. వాడ ఆఫీస్కి వాడే ఉద్యోగానికి వెళ్తున్నాడు రా. నువ్వేం టెన్షన్ పడు సార్, నీ జాబ్ గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత స్వీట్ న్యూస్ చెప్పాను, స్వీట్ అనేవా? ఎక్స్క్యూజ్ మీ. షో ఈడి మనోడు. బో ఇదిగోండి సార్ చాక్లెట్. ఫార్మాలిటీస్ బాగా తెలిసినోడివే. సాయంత్రం చెక్కిచ్చేటప్పుడు చాక్లెట్లు వద్దు, మా ఆవిడ నచ్చదు, స్వీట్లు బెటరా. ఇంకా టిఫిన్ చేయలే. సారీ బ్రో, ఒకటే అనుకుంటే మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయాడు. నీకు వర్కౌట్ అయిందిగా, చాలు. థ్యాంక్ యూ బ్రో. ఆఫీసర్ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, బ్లూటూత్. షో ప్లాన్ బి. జిఎస్టీ అప్లై చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి వచ్చిన లాభం ఏంటి? సార్, ఇతను ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోయినా సరే జాబ్ మాత్రం మా క్యాండిడేట్కి ఇవ్వాలి. యా, జిఎస్టీ వాళ్ళు సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 2012లో స్టార్ట్ చేసేది సార్. దాన్ని యూపీఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు మేము ఏది అడిగినా కిందకి చూసి సమాధానం చెప్తారేంటండి? మీ కళ్ళల్లో ఉన్న పవర్ చూడాలంటే భయం వేస్తుంది సార్, అందుకే కిందకి చూస్తున్నాను. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉద్యోగం ఇచ్చిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి? ప్రస్తుతానికి చాక్లెట్ చాలు సార్. చాక్లెట్? చాక్లెట్ సిగరెట్ వస్తున్నా. ఏండి కడుపులో బాలేదా? మనసులో బాలేదా? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? సూర్యకాంతం పర్సనల్ డిపార్ట్మెంట్, సెక్రటరీ టు అజయ్ శర్మ. ఇందులో మొదటి వాయిస్ శర్మది, రెండో వాయిస్ వారిది. హాయ్, నైస్ మీటింగ్ యూ. శర్మ గారు ఆయన తిట్టారా? మరి ఇట్స్ ఓవర్. రోహిత్ బాయ్ ఫ్రెండ్ వదిలేశాడా? నువ్వే కనుక 5 లక్షలు ఇచ్చిండకపోతే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేవాడిని కాదు.
5 లక్షలా? ఎక్కడి నుంచి ఇచ్చావు? ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఐఫోన్లోను, జీవితం మొత్తం గూగుల్లోను పెట్టేసినట్టుంది. శాంక్షన్ సాలరీ అడ్వాన్స్ 5 lakhs. సాలరీ అడ్వాన్స్. శర్మ గారు నాకు ఫాదర్ లాగా. ఆయనకు అబద్ధం చెప్పి మరీ లోన్ అడిగాను. క్వశ్చన్ చేయకుండా ఇచ్చారు. ఆ గిల్ట్ తట్టుకోలేకపోతున్నాను. మీ చేతిలో ఉన్న సిగరెట్ రోహిత్ అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అది వీడు 2 ఇంజురీస్ టు యువర్ హెల్త్. నా మాట విని వదిలేయండి. వదిలేయండి, తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. రండి. చిన్నపిల్లల ఆకలితో ఉన్న ఆడపిల్లలు ఏడ్చిన ఈ దేశం బాగుపడదండి. మీరు నవ్వండి. ఇక్కడ ఇదిగోండి. అయినా ఆడపిల్లల పెద్దలకి చిరునవ్వు కంటే మ్యాచ్ లిప్స్టిక్ ఏముంటుందండి? మీరు నవ్వండి, చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం, పర్సనల్ అసిస్టెంట్, న్యూ లిరిక్. నాకిందే ఏదో మీరు అలా పైనుండి బాలసుబ్రహ్మణ్యం ఇది ఇలా అది అలా అంటే నేను అలాగలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. రండి చెప్తాను.